So help me invite Arjun Pawar onto the virtual screen. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్ ఎవ్రీబడి. అయితే ఈ హెల్త్ ఫస్ట్ నేను నా ఇంట్రడక్షన్ చెప్తాను సార్. నా పేరు వచ్చేసి పవార్ అర్జున్. మా మిసెస్ పేరు వచ్చేసి పవార్ శిల్ప సార్. ఆ, మా అప్లయన్స్ వచ్చేసి లచ్చిరామ్ సార్, సవిత మేడం. అండ్ గ్రేట్ అప్లయన్స్ వచ్చేసి రాంబాబు సార్, సవిత సరిత మేడం సార్. మరియు మెంటర్స్ వచ్చేసి రాంబాబు సార్, అండల్ మేడం సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్తీ హెల్త్ లివీ క్యాపిటల్ రావడానికి కారణం నేను హెల్త్ పరంగానే వచ్చాను సార్. నాకు మా మిస్సెస్కి హెల్త్ ప్రాబ్లం ఉండే సార్. మరి నాకు కూడా బాడీ పెయిన్స్, కొంచెం వెయిట్ ఎక్కువ పెరగడం జరిగింది సార్. అయితే మన ఆ, ఈ మన ప్రోడక్ట్ అనేటి న్యూట్రిలైట్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మేము హెల్త్ పరంగా బాగా అయినాం సార్. మరి ఇంకో విషయం ఏంటంటే, నా ఎడ్యుకేషన్ పరంగా నేను బిఎస్సి బిఎస్సి బీజెడ్సి కంప్లీట్ చేశాను సార్. అయితే కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉండడం వల్ల నేను 2011 మార్చ్ 22కు నా మ్యారేజ్ అయింది సార్. మాకు ఇద్దరు తమ్ముళ్ళు సార్. మ్యారేజ్ అయింది. మళ్ళీ మ్యారేజ్ కాగానే ఎడ్యుకేషన్లోకి వెళ్దాం అనుకున్నా, కానీ అది వీలు కాలేదు సార్. కారణం ఏంటంటే ఫైనాన్షియలే సార్. ఏంటంటే మా ఇద్దరు తమ్ముళ్ళని ఒక ఆయనని నాకంటే చిన్నవాడినేమో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేయించాను సార్. మావాడు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిండు. మళ్ళీ చిన్నోడు బీకామ్ చేసింది సార్. వాళ్ళు చేసిన తర్వాత ఒక ఆయనకు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ఆయనకి మళ్ళీ బీఈడి చేయించిన సార్. వాళ్ళు బీఈడి చేసిండు. మళ్ళీ ఆయనకేమో సింగరేణిలో జాబ్ వచ్చింది. మళ్ళీ చిన్న తమ్మునికేమో ఆర్మీలో జాబ్ వచ్చింది సార్. వాళ్ళిద్దరికి సెట్ చేశాను సార్. వాళ్ళని సెట్ చేయడంలో నేను నా లైఫ్ని మర్చిపోయాను సార్. అయితే దేవుని దయ వల్ల థ్యాంక్స్, నాకు కూడా ఏదో ఇక వాళ్ళు సెట్ అయిపోయారు. నేను మ్యారేజ్ చేసుకున్నా. అప్పుడే ఒక బాబు, ఒక పాప ఆ, జన్మించారు సార్. ఇక మ్యారేజ్ చేసుకున్న వెంటనే ఈ రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీ అనేది సరే ఒక్కసారి పైకి వచ్చి పడ్డాయి సార్. మరి ఏం చేయాలి అసలు ఏం తోచలేదు సార్. బయటికి వెళ్దామంటే ఏ అసలు ఎటు సుమారు పడలేదు సార్. కొంచెం ల్యాండ్ ఉంది సార్. ఆ ల్యాండ్లో కొంచెం వ్యవసాయం చేసుకుంటూ తిరుగుతుంటే మధ్యలో మా విలేజ్లో ఐకేపీ మహిళా సంఘాల్లో మాది ఎడ్బీడు తాండా, అంటే కొంచెం ఒక 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఎడ్బీడేమో మా ఓల్డ్ జీపీ సార్. అందులో ఆ జీపీలో కలిసి ఉండే వాళ్ళము. అయితే ఒకరోజు ఇట్లనే ఫైనాన్షియల్గా మేము ఒక 50,000 శ్రీనిధి నుంచి లోన్ తీసుకుందామని ఆమె వివోఏగా పనిచేస్తుంది సార్ మా మహిళా సంఘాల్లో ఎడ్బిడ్లో. ఆమె జ్యోతి అక్క అని, ఆమె దగ్గరికి వెళ్ళాను సార్ నేను మా అమ్మ. వెళ్ళేసరికి ఆమె ఏం చేసిందంటే, మరి అర్జున్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే, అక్క నేను ఇట్లా ఇట్లా బీఎస్సీ చదివేసి ఇంటికన్నా ఉన్నా ఇట్లా ఉందంటే, సరే మరి ఇట్లా నువ్వు దీంట్లో చేస్తావా, ఏంటంటే బుక్స్ రాసినందుకు 100 రూపాయలు ఇస్తారు. మళ్ళా నువ్వు ఒక ఆ, నీ కొన్ని సంఘాలు తయారు చేసుకొని కొన్ని సంఘాలు తయారు చేసుకొని ఒక విఓగా తయారు చేసుకో, అప్పుడు నీకు శాలరీ వస్తుంది అని చెప్పారు. అయితే నేను అనుకున్నా, అరే మరి చూద్దాం, ట్రై చేద్దామని ట్రై చేశాను సార్. ఏంటంటే నేను ఒకటే గోల్ పెట్టుకున్నాను సార్. నేను ఇప్పుడు చాలా ఫైనాన్షియల్గా ఉన్నాను. నాలాగా, అంటే పూర్తి డీటెయిల్స్ అక్కని అడిగిన తర్వాత నాలాగా నాకు ఏ విధంగా అయితే ఫైనాన్షియల్ అడ్డం వచ్చిందో వేరే వాళ్ళకు, మా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావద్దు అని నేను అనుకొని అందులోకి అడుగు పెట్టాను సార్. అడుగు పెట్టేస్తే నేను ప్రతి రోజు ఇక అనుకున్నాను, అదే నేను ఏదో విధంగా నేను ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలన్నట్టు ఈ సంఘాల్లో జాయిన్ అయ్యాను సార్. జాయిన్ అయ్యేసి మా దగ్గర మూడు సంఘాలు ఉండే సార్. ఆ మూడుకి కాస్త ఇప్పుడు నేను 16 సంఘాలుగా మార్చాను సార్. అయితే దగ్గర దగ్గర 160 మెంబర్స్, 165 మెంబర్స్ సంఘాల్లో ఉంటారు సార్. అయితే ప్రతి సంఘం వాళ్ళకి నేను ఫైనాన్షియల్గా మా డిఆర్డిఏ డిపార్ట్మెంట్ సార్. అయితే ఆ డిఆర్డిఏ డిపార్ట్మెంట్లో మేము మా V1 రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, తయారు చేసుకున్నాం సార్. అయితే ఫస్ట్ నాకు శాలరీ ఒక
1 ఇయర్ 1.5 ఇయర్ రాలేదు సార్. నేను సొంతగానే ఆ, జేబులో నుంచి అమౌంట్ పెట్టుకొని వెళ్ళేవాడిని, మీటింగ్లు చేసేవాడిని, అందరికి చెప్పేవాడిని, అందరికి పొదుపులు చేపించి వాళ్ళకు 2 ఇయర్స్ తర్వాత 2016లో స్టార్ట్ చేశాను సార్. 2018 నుంచి వాళ్ళకందరికీ లోన్స్ ఇప్పించడము, బ్యాంక్ లోను, శ్రీనిధి లోన్లు, మరియు మా వివో లోన్స్, అంతర్గత అప్పులు ఇవన్నీ ఇప్పించడం స్టార్ట్ చేశాను సార్. అయితే దాదాపుగా అందరికీ ఆ, ప్రతి సంవత్సరము అందరూ లోన్లు తీసుకున్నారు. ఏంటంటే మళ్ళీ ఫైనాన్షియల్ గా మా తండ అందరూ చాలా హెల్ప్ చేస్తారు సార్. వాళ్ళకి కూడా హెల్ప్ అయింది, మేము కూడా హెల్ప్ చేసినట్టు అయినాము అందరికీ. ఇప్పుడు ఈ విధంగా దాదాపుగా ఈరోజు 2000 నుంచి ఇప్పటి వరకు, అంటే మధ్యలో ఒక 2000 నుంచి 2010 వరకు ఉన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు లేవు సార్. ఇప్పుడు చాలా మంది ఎడ్యుకేషన్ పరంగా బాగా ఉన్నారు, చాలా మంది ఇంజనీర్స్ అయ్యారు, చాలా మంది డాక్టర్స్ అయ్యారు, చాలా మంది ఎంప్లాయీస్ అయ్యారు. ఇప్పటికీ థ్యాంక్ యూ సార్. నేను ఏమనుకున్నా అంటే ఓకే, నాకు తర్వాత ఒక 500 శాలరీ ఇచ్చేస్తారు, తర్వాత 1000 ఇచ్చారు, తర్వాత 1500 ఇచ్చారు, తర్వాత 2000 ఇచ్చారు, తర్వాత ఇప్పుడు 2500 నుంచి ఇప్పుడు గవర్నమెంట్ నుంచి 5000 నాకు శాలరీ వస్తుంది సార్. 5000 ఇస్తారు. మళ్ళీ బుక్స్ రాసినందుకు 15 సంఘాలు ఉంటాయి కాబట్టి అవి ఒక 1500 వస్తాయి సార్. అయితే ఈ విధంగా ఇక నా జర్నీ స్టార్ట్ చేశాను సార్. ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటూ ఆ, ఇది చేస్తున్నాం సార్. అయితే అందులో ఇక నాకు మా ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే సార్, మళ్ళీ మా తమ్ముళ్ళకి ఇద్దరికి జాబ్ ఇచ్చిన తర్వాత, వాళ్ళు ఇప్పించిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యి మంచిగా అయినారు. వాళ్ళు ఎక్కడక్కడ సెట్ అయిపోయారు. ఆ తర్వాత ఇక ఇట్లనే ఇక ఈ హెల్త్ పరంగా మా మిస్సెస్ కి ఫస్ట్ బాబు అప్పుడు పెద్ద ఆపరేషన్ అయింది సార్. చిన్నప్పుడు మళ్ళీ మా కూతురు అప్పుడు మళ్ళీ ఆపరేషన్ అయింది సార్. మళ్ళీ అందులో ఆ, ఒకటి మళ్ళీ అపెండిక్స్ ఆపరేషన్ ఒకటి అయింది సార్. మళ్ళీ ఒకటి పిల్లలది ఒకటి ఆపరేషన్ అయింది సార్. అంటే అప్పటికే 4 ఆపరేషన్లు అయినాయి. అయితే రీసెంట్ గా మళ్ళీ పీసీఓడి గర్భసంచి ప్రాబ్లం వచ్చింది సార్. ఆ పీసీఓడి గర్భసంచి ప్రాబ్లం వచ్చేసరికి మళ్ళీ మేము నిజామాబాద్ లో చూపించుకున్నాము, హైదరాబాద్ లో చూపించుకున్నాము, ఇక్కడ మా దగ్గర ఉన్న లోకల్ బైన్స్లో చూపెట్టుకున్నాము. ఇక అది ఏం సెట్ కాలేదు సార్. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ఆ, మా అత్తగారు నాందేడ్లో ఉంటారు సార్. అంటే నాందేడ్లో చూపెట్టుకున్నాం సార్. నాందేడ్ డాక్టర్ అన్నారు సిజరింగ్ చేయాలా కంపల్సరీ, సిజరింగ్ చేస్తే తప్ప క్యూర్ కాలేరు అని వాళ్ళు అనేసరికి నాకు ఒక్కటిసారి భయం వేసింది సార్. ఇప్పటికే 3-4 ఆపరేషన్స్ అయినాయి, మళ్ళీ ఇంకా ఆపరేషన్ అంటే నా పానం జల్లు ఉన్నది సార్. అందుకోసం నేను ఏం చేశాను అంటే ఆ, ఆ డాక్టర్ మేడంకి అడిగి, మేడం నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, నేను మళ్ళీ వస్తానని రిటర్న్ వచ్చేసాను సార్. రిటర్న్ వచ్చేస్తే ఆలోచించిన ఇద్దరం మరి ఏం చేద్దాం ఏందనంటే, మా ఆవిడ అన్నది పోతే పోనీ, ఊకే ఊకే డబ్బులు పెట్టే బదులు ఒకసారి ఆపరేషన్ చేసుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ కిరికిరి రాదంటే. ఇప్పుడు అట్లా కాదు, ఈ స్టేజ్ లోనే ఇప్పుడు నీకు 28-29 ఇయర్స్ లోనే ఇంత పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా మిగతా లైఫ్ ఎట్లా అని చెప్పిన సార్. చెప్పేసరికి మా ఆవిడ కూడా కొంచెం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత నాకు దేవుళ్ళ గల చిరం సార్ ఏమో ఉమ్, దేవుళ్ళ గల చిరం సార్ కలిసిండ్రు. అంటే ఊళ్ళోనే ఉంటారు కానీ ఇక ఎవరి పని వారు సార్. ఇంతకుముందు ఏమంతా ఏం పరిచయం లేదు. చిన్నమ్మ కొడుకే కాకపోతే నమస్తే అంటే నమస్తే, హాయ్ అంటే అంతే ఉంటుంది సార్. అయితే హాస్పిటల్ నుంచి రాగా దారిలో మధ్యలో కలిసిండు. అర్జున్ ఎటు పోయిండు ఇట్లా ఇట్లా హాస్పిటల్కి వచ్చినాం అన్న, హాస్పిటల్ పోయింటిమి అంటే, సరే సరే అర్జున్ మీరు ఇంటికి అయితే పోయి ఫ్రెష్ అప్ కండి, నేను వస్తాను అనేసరికి సార్ వచ్చారు. సార్ వచ్చి అది డెమో కిట్ అదంతా చూపెట్టిన తర్వాత నేను బాగా బాగా నెగ్లెక్ట్ చేసిన. వారం 15 రోజులు సతాయించిన సార్. పాపం సార్ ఏమనుకున్నాడు ఏమో కానీ 8 to 15 days సతాయించిన. అన్న నాకు టైం లేదే, నేను అన్న బిజీ ఉన్నాను, నాకు అన్న సంఘం మీటింగ్ ఉన్నది, అన్న నాకు బ్యాంక్ లో పని ఉంది, అన్న నాకు ఆఫీస్కి వెళ్ళేది ఉన్నది, అట్లా ఏదో ఒక కారణం చెప్పుకుంటూ తప్పించేసిన మొత్తం. తప్పించేసేసిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. మళ్ళీ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉండే నాకు. మళ్ళీ బాడీ వెయిట్ అయ్యాను. బాడీ పెయిన్స్ చాలా ఉండే. బాడీ పెయిన్స్ ఎట్లా ఉండే అంటే, మా తమ్ముడు ఆర్మీలో ఉంటాడు, హైదరాబాద్ రమ్మన్నాడు. హైదరాబాద్ రమ్మని ఆ అక్కడ మొత్తం స్కానింగ్ చేయించినాము, ఎంఆర్ఐ చేయించినాము, అంతా చేయించినాము. ప్రాబ్లమ్స్ ఏం లేదు. ప్రాబ్లమ్స్ అనేది ఏం లేదు. ఎంత ఏం చేసినా కానీ ప్రాబ్లం అనేది ఏం దొరకలేదు. మరి నొప్పులు దేంతో వస్తున్నాయి అంటే, నీకు ఈ కాల్షియం లోపంలోనే వస్తున్నది తమ్ముడు, నువ్వు ఏం టెన్షన్ పడకు, ఈ టాబ్లెట్స్ వాడు, కొన్ని ఎక్సర్సైజ్ చేయి, అవి తగ్గిపోతాయి అని చెప్పేసి.
సరే అనుకున్నా. సరే అనుకుని ఆ టాబ్లెట్స్ తీసుకొని వచ్చిన, టాబ్లెట్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేసిన. అదే హైదరాబాదే కాకుండా నిజామాబాద్లో కూడా తీసుకున్నా. నిజామాబాద్ కూడా అదే రిజల్ట్ వచ్చింది. నాందేడ్లో కూడా చూపించుకున్నా. నాందేడ్లో కూడా అట్లనే వచ్చింది. నాకు కూడా ఇట్లా చాలా హెల్త్ వచ్చేసరికి మా టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మనం బెలూన్ లో గాలి ఎట్లా ఊదినప్పుడు బెలూన్ ఎట్లా ఎగరేస్తే గాలి ఎగురుతుంది సార్. ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు అట్లా అనిపిస్తుండే అంత బాడీ. ఆ టాబ్లెట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే స్టేజ్, అదే కథ. అయితే ఒకరోజు నేను ఫార్మర్ని, వ్యవసాయం కూడా చేస్తాను సార్. ఒక మందు సంచి తీసుకుపోయినా. మందు సంచి తీసుకుపోయి ఆడ రోడ్డు మీద పడేసిన. ఈడ వేరేళ్ళ సాయంతో బండి మీద వేసుకుని ఆడ తీసుకుపోయి పడేసిన. కింద పడేసేసరికి అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే నాకు, అర్జున్ నువ్వు కొంచెం బరువు అనేటి లేపకు, బరువు లేపితే మళ్ళీ నీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతాయి అని అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ అంటే హెల్ప్ చేసిండు, ఆయన బండి మీద వేయించిండు, కానీ అక్కడ వాళ్ళు ఉన్నారు ఇక చేనులో నేను తప్ప, మా పొలంలో నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ఇక అది కంపల్సరీ నేనే ఎత్తాల్సింది. నాకు అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఏడుపు వచ్చింది సార్, కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి. ఈ 35 టు 35 ఇయర్స్ ఏజ్ లో నేను ఒక మందు సంచి, యూరియా సంచి లేపకపోతే ఇంకా నా లైఫ్ లో నేను ఎప్పుడు లేపగలుగుతాను అని నాకు బాధ అనిపించింది సార్. బాధ అనిపించేసి దాన్ని ఎట్లా చేసి దాన్ని తీసుకెళ్ళాను. మళ్ళీ ఈ తీసుకువెళ్ళేసరికి చాలా నొప్పి స్టార్ట్ అయింది. అంతట్లోనే ఇక మళ్ళీ ఏం చేసినట్టు ఈ లచ్చిరామన్న ఏదో అన్నాడు కదా నాకు, ట్రై చేద్దాం. హాస్పిటల్ ఎన్ని తిరిగినాం, అటు తిరిగినాం, అటు చేసినాం. మరి ఆ, ఏదో ఒకటి చేద్దాం అని చేసిన. ఇక లచ్చిరామన్న సార్ నేను పిలిచాను. లచ్చిరామన్న నాకు ఆ గైడ్స్ ఇచ్చారు. అయితే మేమిద్దరం మళ్ళీ పోయి ఉమ్, ఇది తీసుకున్నాము, మన ప్రోడక్ట్ తీసుకున్నాము. ప్రోడక్ట్ తీసుకొని యూజ్ చేసుకున్నాం సార్. యూజ్ చేసిన తర్వాత మా ఆవిడకు గర్భసంచి ప్రాబ్లం మొత్తం క్యూర్ అయింది సార్. నాకు కూడా బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి. నేను ఆటోమేటిక్గా ఆ, ఆ, మన గట్ రిజిస్ట్రేషన్ రేట్లలోనే మేమిద్దరము, నేను 12 to 13 kgs నేను దిగాను, వెయిట్ లాస్ అయ్యాను. మా ఆవిడ కూడా 14 kgs, మా ఆవిడ కూడా వెయిట్ లాస్ అయింది సార్. దానివల్ల ఆటోమేటిక్గా మా బాడీ పెయిన్స్ అనేవి తగ్గిపోయినాయి సార్. అయితే నాకు లక్ష్యమన్న దేవుని లెక్కనే సరిగా ఎంటబడి ఎంటబడి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయట పెట్టింది సార్. ఇప్పుడు నేను ఫైనాన్షియల్ కూడా నా శాలరీ వచ్చేసి 5,000 ఉంటే, నేను లాస్ట్ మంత్ మా నాన్నకి వచ్చేసరికి నాకు నియర్లీ 12,000 వచ్చినాయి సార్ మాకు. అయితే నాకు బాగా అనిపించింది సార్. అయితే ఈ విధంగా దీంట్లో ఫైనాన్షియల్ గా ఆ బయటపడతానేమో అనుకున్నాను. అన్ అనుకుంటున్నాను కూడా సార్. కంపల్సరీ నేను ఒక ఆ, ఈ 5 years వేరే వేరే విధంగా నేను ఒక దాంట్లో ఇది చేద్దాం అనుకున్నా. కానీ ఆ 5 years ని మొత్తం ఈ ఆంబేలో పెట్టేసి మన ఆ, ఏదైతే న్యూట్రల్ లైఫ్ ఉందో మళ్ళీ యూనిట్ మన కమిటీలో ఆ, ఇది చేసి ఏదో ఒకటి సాధిద్దామని. అంటే మళ్ళీ నేను మహిళా సంఘాలకు మహిళలకు ఆర్థికంగా అందరికీ హెల్ప్ చేశాను. మళ్ళీ ఏంటంటే హెల్త్ పరంగా కూడా అందరికీ ఆ, అందరినీ హెల్తీగా ఉంచి అందరిలో నేను కూడా బాగుపడాలని నా కోరిక సార్. నేను చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను సార్. మా చాలా పేద కుటుంబము. మేము నలుగురు అన్నదమ్ములము. మా ఒక సిస్టరు, మా సిస్టర్కు మ్యారేజ్ అయింది. పెద్దన్నకు మ్యారేజ్ అయింది. పెద్దన్న మా మ్యారేజ్ కాగానే పెద్దన్న ఏమో ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఆయన తీసుకుని ఆయన బయటపడడం వల్ల ఇవన్నీ నాకు ఎదురైన సార్ కష్టాలు. ఈ విధంగా నేను చాలా కష్టాలు ఫేస్ చేసుకొని నా లైఫ్ని మర్చిపోయాను సార్ నేను. అయినా దేవుని దయ వల్ల, అది అంటారు కదా సార్, నువ్వు 10 మందిని బాగు చేస్తే నువ్వు కూడా బాగుపడతావు అని అంటారు. కానీ లేట్ అండ్ లేటెస్ట్ అనుకుంటున్నాను సార్. నాకు ఈ ఆమె ఆపర్చునిటీ మనకు కల్పించారు సార్. అయితే దీంట్లో నేను ఏదో ఒకటి సాధిస్తానని మాట తీసుకున్నాను సార్. మొన్న January 1st కంపల్సరీ నేను డైలీ 2 plans చెప్పి ఆ, ఇది చేస్తున్నాను సార్. నా నా పరంగా నేను 100% మంచి స్థాయిలో ఎదగాలని, మళ్ళీ మా పిల్లలను మంచి ఎడ్యుకేషన్ పరంగా తీర్చిదిద్దాలని, నాకు వచ్చిన కష్టాలు మా పిల్లలకు రానిద్దని, మళ్ళీ మంచి ఇల్లు కట్టుకోవాలని, మంచి వెహికల్ ఇది చేయాలని నా కోరిక సార్. ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అర్జున్, ఆ, చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది. యాక్చువల్ గా ఇవన్నీ ఏంటంటే మన అందరి లైఫ్ ఇది.
ప్రతి వాళ్ళ లైఫ్లోనూ ఇలాగే ఉంటాయి అనమాట, అప్స్ అండ్ డౌన్స్. కానీ ఒక విల్ పవర్ తోటి కాన్ఫిడెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెస్లోకి వెళ్తూ ఉంటారు. అది. సో మీకు ఆ విధంగా చిన్నప్పుడే రెస్పాన్సిబిలిటీ వచ్చినా కూడా మీకున్న ఆ పాజిటివ్ యాటిట్యూడ్, విల్ పవర్ తోటి ఆ, ఇవన్నీ నెగ్గుకుంటూ వస్తున్నారు. గ్యారంటీగా మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు, అదైతే షూర్ అది. ఎందుకంటే ఆ, ఇంకోళ్ళకి హెల్ప్ చేద్దామన్న ఆలోచన ఉంది అంటే, అందుకే మీకు ఈ మన కమ్యూనిటీలోకి రాగలడానికి రీజనే అది. ఇంకోటికి హెల్ప్ చేయడం అన్న ఆలోచన ఉంది చూసారా, అది. అంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటారు కదా. సో అందరికీ హెల్ప్ చేస్తే మనకి కూడా ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది. మన బిజినెస్ అది. మనం ఇప్పుడు చేసేది హెల్త్ అండ్ వెల్త్, రెండు విషయాల్లో కూడా మనం చాలా మందికి హెల్ప్ చేయబోతున్నాము. మీరు కూడా ఇప్పుడు మీ మిస్సెస్ కి, మీకు ఇద్దరికి కూడా ఈ మన ప్రోడక్ట్స్ వల్ల, ప్లస్ మన హెల్దీ లివింగ్ మన కమ్యూనిటీకి వచ్చి ఇందులో ఒక రెగ్యులర్ గా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇవన్నీ తగ్గాయి అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఇవన్నీ రియల్ టెస్టిమోనియల్స్ ఇవి. మనం ఏదో చెప్పడం కోసం చెప్పడం కాదు, మీరు అనుభవిస్తున్నారు అది. మనం అందరం కూడా, ఏమైనా డాక్టర్ మల్లేష్ గారైనా, లచ్చిరామ్ గారైనా, వెంకటస్వామి గారైనా, ఎవరైనా సరే కమ్యూనిటీలోకి వచ్చాక మనం సిన్సియర్గా, ఇప్పుడు ఒక విషయం, మనం కమ్యూనిటీలో రావడం వచ్చినందువల్ల ఏమీ జరగదు. వచ్చిన తర్వాత మనం ఇవన్నీ పాటించాలి కదా. అవును సార్. ఆ ఎక్సర్సైజ్ చేయాలి, ఆ డైట్, ఆ ఫుడ్ ప్లేట్ పాటించాలి, ప్లస్ మన యాటిట్యూడ్ ఉంచుకోవాలి, ప్లస్ మన న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కూడా మనం తీసుకోవాలి. తీసుకోవచ్చు. రెస్ట్, ఎనఫ్ రెస్ట్, ఇవన్నీ ఎర్న్ అన్నది మనం పాటిస్తేనే మనం ఇవన్నీ చేయగలం. సో కమ్యూనిటీలోకి రావడం వల్ల అందరినీ ఒక అసోసియేషన్ ఉండడం వల్ల మనం మోటివేషన్తో ఉంటాం అనమాట. అందుకనే ఈ కమ్యూనిటీ. అది ఒక సింగిల్గా అయితే మనం రోజు చేయలేము. కమ్యూనిటీ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటాము, మనం సక్సెస్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు ఈ మీరు అన్నారు ఏంటది, ఏదో ఇంకోటి చేద్దాం అనుకున్నాను కానీ ఇది నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేసరికి ఇంకా డెసిషన్ తీసుకున్నాను అని. అంటే ఎస్, అలాగా ఇది ఒక ఆపర్చునిటీ అండ్ రియల్ ఆపర్చునిటీ అని మీరు ఖచ్చితంగా అనుకున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. అంటే ఇది హ్యాబిట్ లా కాకుండా ఇది ఒక ఆ, ఏం ఏమంటామంటే ఏం ఇది ఒక జాబ్ లాగా తీసుకుంటే గనక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీరు ఆ మహిళా సంఘాల్లో కూడా ఫస్ట్ 1 year శాలరీ లేకపోయినా కూడా ఒక ఎంతూజియాజం తోటి, ఇంకోటి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో మీరే ఖర్చు పెట్టుకొని చేశారంటే రియల్లీ గ్రేట్. మీకు డెఫినెట్ గా మీకు ఆ దేవుడు మళ్ళీ అన్ని ఇస్తాడు, గ్యారంటీగా మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. సో మీరు ఇప్పుడు ఈ కమ్యూనిటీలోకి వచ్చారు, వెయిట్ బాగా మంచిగా తగ్గింది, మీ ప్రాబ్లమ్స్ అని. ఇప్పుడు పీసీఓడి అంతా కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇంక మళ్ళీ నాందేడు దాని గురించి వెళ్ళలేదా? లేదు సార్. ఆ టాబ్లెట్ ఓకే. అనేది యూజ్ చేసి మానేసినాం సార్. ఓకే, అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీ మీ ప్రాబ్లమ్స్ హెల్త్ సాల్వ్ అయింది. ఆ, మిస్సెస్ ఇవ్వలేదు సార్. శిల్ప కదా ఆమె పేరు? అవును సార్. అవును సార్. శిల్ప పవర్. ఆమె కూడా హెల్త్ ఇంప్రూవ్ అయింది బాగా. అవును సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు ఏం చదువుతున్నారు? సార్ ఆ అబ్బాయి 6th క్లాస్ సార్, అమ్మాయి 5th క్లాస్ సార్. ఓకే, వెరీ గుడ్, వెరీ. సో వాళ్ళు కూడా మన సప్లిమెంట్స్ వాడుతున్నారా? ఆ, వాడుతున్నారు సార్. సోపు, పేస్ట్ అవి ఇచ్చాను సార్. అంటే మన ఈ ప్రోటీన్ కిడ్స్ చాక్లెట్ ఇవేమన్నా వాడుతున్నారా? మన ఇది దాన్ని మన ఇది వాడుతున్నారు సార్. 7+ వాడుతున్నారు సార్. ఓకే, వెరీ గుడ్. ఓకే సార్. ఇప్పుడు వాళ్ళు హాస్టల్ ఉండడం వల్ల కొంచెం ఆ, ఇబ్బందిగా ఉంది సార్, అందుకోసమే. ఓహో, ఓకే, ఓకే. ఓకే. ఇప్పుడు మీకు ఆలోచన, ఇప్పుడు దీని ద్వారా మీకు బిజినెస్ ని, మన హెల్తీ కమ్యూనిటీ ద్వారా బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు అర్జున్? సార్ దీన్ని నేను కంపల్సరీగా 5 years అయితే గోల్ పెట్టుకున్నాను సార్. కంపల్సరీ నేను దీన్ని చాలా హై లెవెల్లోకి ఎదగాలని, నేను ఎదగాలి, నాతో పాటు నా బిజినెస్ కూడా ఎదగాలని, జనాలకు అందరికీ హెల్త్ పరంగా నేను బాగు చేయాలని అనుకుంటున్నాను సార్. దీన్ని కంపల్సరీ నేను చేస్తాను సార్. ఈ 5 years మాత్రం 2030 వరకు మాత్రం కంపల్సరీ ఈ బిజినెస్ అనేది నేను కంపల్సరీగా డెవలప్ చేస్తాను సార్. ఇది మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను సార్. దానికి మన హెల్తీ లివింగ్ కమ్యూనిటీ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను? చాలా సూపర్ ఉంది సార్. ఇట్లాంటి నాకైతే ఫస్ట్
నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, డిగ్రీలో జాయిన్ అయినప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు లెక్చరర్లని డిగ్రీలో అంతా ఏం రెస్పెక్ట్ ఇవ్వకపోయేటం వాళ్ళం సార్. ఏంటంటే మేమే ఒక పెద్ద లెక్చరర్లము, మేమే పెద్ద తీసుమార్ కాలం అనుకొని ఆ ఫీలింగ్ ఉండేటోళ్ళం సార్. కానీ మన ఇప్పుడు అదంతా మర్చిపోయి చాలా రోజులు అయింది సార్. 2010లో నాది బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది సార్. అప్పటి నుంచి నేను ఇటే ఉండిపోయినా. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే నేను ఒక స్టూడెంట్ లైఫ్ లెక్క ఒక గురువు చెప్తున్నారు ఒకటి వింటున్నా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది సార్. ఏంటంటే ఒక క్రమశిక్షణగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడి, ఎంత వినాలో అంతే విని, ఆ ఇప్పుడు చెడు మనకు వెళ్తున్న మార్గంలో వస్తుంటారు సార్, అడ్డుకట్టలు వస్తుంటాయి కదా, వాటిని దాటేసుకుంటూ వాళ్ళు ఏమనుకున్నా ఏం పర్లేదు, మన పని మనం చేయాలా, నలుగురిని హెల్ప్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇది చేస్తున్నాం సార్. ఏంటంటే కొంతమంది ఆ మనీ పెట్టి కూడా ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన డాక్టర్ల దగ్గరకు పోయితే ఫస్ట్ 500 ఫీజు ఇచ్చేదాకా వాళ్ళు మనతో మాట్లాడరు. ఫీజు ఇచ్చినామా అప్పుడు చెప్తే, అది కూడా మనం ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేసి చలో పో అని చెప్పిస్తారు. కానీ నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ఇట్లా చేసుకోవాలా, నీకు అది ఉంది అట్లా చేసుకోవాలా, ఇది అంతా ఎవరు చెప్పరు సార్. ఇది మన హెల్త్ కమిటీ అంటే చాలా సూపర్ సార్. దీంట్లో రావడమే నా అదృష్టం అని భావిస్తున్నాను సార్ నేనైతే. ఏంటంటే చిన్నపిల్లలకు చెప్పినట్టు మన మాండల్ మేడం అయితే, మేడంకి అయితే కృతజ్ఞతలు సార్. ఎంత సూపర్ చెప్తారంటే యాక్చువల్లీ అది మా మాట అద ఒకసారి ఎక్కిందంటే అసలు అది నార్మల్గా ఉండదు సార్. అయితే నాకు మల్లె సార్, సరిత మేడం కూడా చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళు కూడా చాలా మోటివేషన్ చేశారు. వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ విధంగా ఈ కమ్యూనిటీ మాత్రం చాలా బాగుంది సార్. మనకు ఏది చూసినా ఏదో ఎంత ఎంబీ, ఎంతో ఎంతో కొంత ఎంబీ ఖర్చు అవుతుంది తప్ప, ఆ ఎంబీ దానికి దానికి ఒక రీజన్ గా ఖర్చు అవుతుంది సార్. లేకపోతే నేను ఉట్టిగానే ఈ టైంకి లేసి కాసేపు మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ ఇట్లా చేసేసి యూట్యూబ్ లేకపోతే ఇన్స్టాగ్రాము లేకుంటే ఇంకా ఫేస్బుక్ అదో వీడియోలు చూసుకుంటూ నా టైం వేస్ట్ చేసేటాను సార్. ఇప్పుడు ఆ టైం నేను ఆ టైంని ఇప్పుడు కాస్తగా నా హెల్తీ కమ్యూనిటీ లివింగ్ బిజినెస్ అందులో పెట్టేసి నేను ఆ టైంని సేవ్ చేసుకుంటున్నాను సార్. ఇట్లుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, గ్రేట్. అంటే ఈ కమ్యూనిటీని ఉపయోగించుకుని ఎలా బిల్డ్ చేద్దామని మీ బిజినెస్, మీ ఆలోచన మీకు ఆ, అంటే ఈ కమ్యూనిటీ ద్వారా మీ బిజినెస్ బిల్డ్ చేసుకోవాలని ఎలా చేసుకోవాలనుకుంటున్నారు మీరు? సార్ నేను మన కస్టమర్ల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి చెప్పేసి మన కమిటీ గురించి మొత్తం చెప్పి, ఈ విధంగా ఉంటుంది, మీరు కంపల్సరీ మీటింగ్ అటెండ్ కావాలా, మన హెల్త్ పరంగా సార్ వాళ్ళు చెప్తారు, హెల్త్ పరంగా అయినాలా, మన మందులో మనకు ఆ మా మేడం గారు ఉంటారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చెప్తారు. మనకి ఎలాంటి అమౌంట్ పెట్టే అవసరం లేదు, మనకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవసరం లేదు. మనము ఒకసారి మీరు ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత ఆ యూజ్ చేసిన తర్వాత దీంట్లో వస్తే మీకు అర్థమైపోతుంది. మేము మళ్ళీ మళ్ళీ చెప్పే అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే మాకంటే పెద్ద గురువుస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు మనం ఏ విధంగా ఇది మెదుకోవాలా, ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలనేది. వాళ్ళు డైలీ డైలీ మనకు ప్రోగ్రామ్స్ సిడీస్ ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉమ్, తీసుకొస్తాను సార్ అందరికి. కరెక్ట్. అందుకే అడిగాను నేను. ఇప్పుడు మీరు నెక్స్ట్ మనం ఈ బ్యాచ్ 4, ఇది బ్యాచ్ 5 కూడా మొదలెట్టబోతున్నాం. ఓకే సార్. సో ఈ 4 బ్యాచ్ల్లో కూడా చాలా మంది హెల్త్ ఇంప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు బ్యాచ్ 5 మొదలెడుతున్నాం కాబట్టి ఇంకా మేబీ 10 డేస్ 12 డేస్ టైం ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు లిస్ట్ చేసుకుని మాక్సిమం మీ మీ ఆ, తెలిసిన వాళ్ళని, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాళ్ళని మీరు ఆ కొత్త బ్యాచ్ నెంబర్ 5కి అటాచ్ చేయండి. ఓకే సార్. సింపుల్, మన అంతకంటే ఇంకేం అక్కర్లే. ఎందుకంటే మీరే టెస్టిమోనియల్. మీ ఓకే ఎక్స్పీరియన్స్ సార్. చెప్తే చాలు వాళ్ళకి. మీ అవును సార్. ఎక్స్పీరియన్స్, మిసెస్ ఎక్స్పీరియన్స్ చెప్తే చాలు వాళ్ళకి. మీలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ చెప్తే చాలు, చూస్తే చాలు వాళ్ళు. సో మాక్సిమం మీరు అదొక కూడా గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ 5 హెల్తీ లివింగ్ కమ్యూనిటీ బ్యాచ్ నెంబర్ 5లో నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ కనీసం ఒక 10 మంది నేను ఈ కమ్యూనిటీలో తీసుకొస్తాను అని ఒక గోల్ పెట్టుకోండి. దాంతో మీరు ఓకే సార్. చెప్పడం మొదలెట్టండి. హెల్త్ గురించి మాట్లాడండి, వాళ్ళతోటి మాట్లాడి మనం నెక్స్ట్ కమ్యూనిటీ ఓకే మీరు ఆ, ఓకే సార్. నమస్తే అండి. నమస్తే. నమస్తే కేరత్తాను. మా డాడీ సార్. అదే నమస్తే.
మా డాడీ బాగా స్ట్రాంగ్ ఉంటారు సార్. ఆహా. అవును, బాగా స్ట్రాంగ్ ఉంటారు. ఆ, అవును మీ సార్. పేరేంటండి? అమర్ సింగ్ సార్, పవర్ అమర్ సింగ్. పవర్ మా అమర్ అమ్మ పేరు వచ్చేసి మా అమ్మ పేరు వచ్చేసి లక్ష్మీబాయి, లక్ష్మీబాయి సార్. పవర్ లక్ష్మీబాయి. ఓకే, ఓకే. అవును సార్. ఓకే థ్యాంక్ యూ. మీరు ఆ, ఇందులోకి వచ్చి మమ్మల్ని సార్. విష్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. సో మీరు ఆ టార్గెట్ పెట్టుకోండి అర్జున్. డెఫినెట్ గా మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఓకే సార్. ఓకే సార్. సో డాక్టర్ మల్లేష్ గారు, మల్లేష్ గారు. సార్. యా, యా, సార్. మీకోసమే వెయిటింగ్. ఓకే. థ్యాంక్ యూ అర్జున్. అసలు పవర్ ప్రసరించిన మా టీం మీటింగ్ లో మీ వల్ల పవర్ వచ్చేసింది. అర్జున్, మీరు చెప్పింది చాలా బాగుంది, గ్రేట్. ఎందుకంటే మీ టెస్ట్ చాలా మందికి ఉపయోగపడుతుంది. ఒక్క గర్భసంచి తీసేయాల్సిన స్టేజ్ నుంచి మనము కాపాడుకోగలిగాము. ప్లస్ మీ నడుము నొప్పి ఇప్పుడుందా లేదు సార్ ఇప్పుడు. లేదా? బస్త ఎత్తగలుగుతున్నారా? ఎత్తగలుగుతున్నాను సార్ ఇప్పుడు. సూపర్, సూపర్. మీరు ఎన్నేళ్ళైంది మా ప్రయాణంలోకి స్టార్ట్ చేసి, మా దారిలోకి వచ్చి? సెప్టెంబర్ లాస్ట్ నుంచే సార్. సెప్టెంబర్ లాస్ట్ నుంచి వచ్చింది. ఓకే, ఓకే, సూపర్. అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ డిసెంబర్. అంతే 3 నెలలు అయింది. 3 నెలలు సార్. సూపర్. ఈ 3 నెలల మీరు గమనించిన విషయం ఒక క్లుప్తంగా 2 మాటలు చెప్పగలరా ఆ మన అసోసియేషన్ లోకి అయితే వచ్చిన తర్వాత? దీంట్లో వచ్చేసిన తర్వాత నేను ఫస్ట్ డిసిప్లిన్ అనేది మళ్ళీ ఏదో ఎక్కడో మర్చిపోయిన డిసిప్లిన్ ని మళ్ళీ నేను డిసిప్లిన్ గా తయారవ్వాలనుకున్నాను సార్. మళ్ళీ ఏంటంటే హెల్త్, నేను హెల్త్ అయితే మొత్తం మర్చిపోయాను తిని, హెల్త్ ని కూడా నేను క్యూర్ చేసుకున్నాను సార్. ఈ రెండు మాత్రం నేను ఈ హెల్త్ లివింగ్ ద్వారా తెలుసుకున్నాను సార్. మళ్ళీ ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా నా శాలరీ కంటే ఎక్కువ శాలరీ వచ్చింది కాబట్టి నేను హ్యాపీ సార్. ఓకే. మీరు హెల్త్ అన్నారు కదా, యాక్చువల్గా మీ హెల్త్ గురించి మీరు చిన్నప్పటి నుంచి ఏం పట్టించుకోలేదు యాక్చువల్గా మీరు? పట్టించుకున్నాను అంటే సార్. నేను చిన్నప్పుడు నేషనల్ గేమ్స్ ఆడడం అలాంటివి ఏమన్నా? అవును, నేను గేమ్స్ లో నేషనల్ ప్లేయర్ సార్. గేమ్స్ ఆడాను నేను. దేంట్లో? హ్యాండ్ బాల్ సార్ నా గేమ్. హ్యాండ్ బాల్. హ్యాండ్ బాల్ సార్. నాదేంటంటే చిన్న మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, నేను మ్యారేజ్ చేసుకున్నా, అదే నా మిస్టేక్ జరిగింది సార్. మా డాడీ అన్నాడు నువ్వు చదువుకోరా పోయి పోరా పోయి అనేసరికి, కానీ నేను కొంచెం రెస్పాన్సిబుల్ గా ఇటు అయిపోయేసరికి నా కెరియర్ అక్కడికే ముగిసిపోయింది సార్. అది స్టూడెంట్ లైఫ్. ఓకే, మళ్ళీ స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్, చేద్దామని ఇందులోకి వచ్చాను. చేస్తాను కూడా సార్ నేను కంపల్సరీ. ఆఫ్టర్ 5 years, మీ 5 years గోల్ అన్నారు కదా, 5 years లో మొన్న మీరు నాందేడ్ మీటింగ్ చూశారు కదా, ఓకే సార్ చూశారు. మీ 5 years గోల్ ఏంటి అక్కడ చూసిన తర్వాత? నాందేడ్లో మీటింగ్ చూసిన తర్వాత కంపల్సరీ నేను కూడా ఆ స్టేజ్ నాకు ఆ కంపల్సరీ మనం డైమండ్ టార్గెట్ పెట్టుకున్నాను సార్. నేను కూడా ఈ 5 years లో 5 నేను years. 5 years లో నియర్లీ డైమండ్ గా నేను తయారు కావడానికి ట్రై చేస్తానని అనుకున్నాను సార్. ఏంటంటే ఆ డైమండ్ లెవెల్ వాళ్ళని పైకి స్టేజ్ మీద రానిచ్చారు, మిగతా వాళ్ళని ఎవరిని రానియాలి అలా చేయలేదు. అదే అప్పుడే అనుకున్నాను సార్, నేను కంపల్సరీ నేను కూడా ఒక డైమండ్ కి వెళ్ళి నేను కూడా ఆ స్టేజ్ ని ఎక్కాలని అనుకుంటున్నాను సార్. ఓకే, సూపర్. డైమండ్ లెవెల్లో ఉన్న వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనుకుంటున్నారు మీరు అక్కడ చూసారు కదా? సూపర్ సార్. వాళ్ళ ఆ? హెల్త్, వాళ్ళ బాడీ, వాళ్ళు సూపర్ సార్. అసలు ఆ ఏజ్ లో అంత పర్ఫెక్ట్ గా ఉన్నారు, వాళ్ళు అట్లున్నారు అంటే గ్రేట్ సార్. మన హెల్త్ మన ప్రొడక్ట్ అంతా బాగా ఉంది సార్. దాని వల్లనే అది మాత్రం పర్ఫెక్ట్ సార్. 70 years, 75 years, 65 years మొత్తం అదే వాళ్ళు ఉన్న వాళ్ళు మొత్తం అంతా ఏజ్ గా ఉన్నట్టు అనిపిస్తాను లేదు సార్. సూపర్, అవును సార్. సూపర్. మీరు కూడా డైమండ్ అయితే ఆఫ్టర్ 75 years లో కూడా మన హ్యాండ్ బాల్ ఆడవచ్చు. ఓకే సార్. ఓకేనా? ఓకే సూపర్, సూపర్. ఇక్కడ 30 years అంటే మీకు 2030 మీ గోల్. 2030 ఎంతమందికి సార్.
2030 లోపల ఎంతమందికి మీరు హెల్త్ పంచాలని గోల్ పెట్టుకుంటున్నారు? నేను దగ్గర దగ్గర 10,000 పీపుల్ సార్. సూపర్ సూపర్ 10,000 పీపుల్ 10,000 మంది. ఇప్పటి ఆ. వరకు ఈ 3 months లో మీరు ఎంతమందికి హెల్త్ పంచారు? ఇప్పటి వరకు దగ్గర దగ్గర 20 to 25 మెంబర్స్ యూజ్ చేశాను సార్. ప్రోడక్ట్ ఇప్పించాను, ప్రోడక్ట్ తీసుకున్నారు, వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఓకే. అవును సార్. వాళ్ళ రిజల్ట్ ఏమనిపిస్తుంది? వాళ్ళు మీకు చెప్పే కొద్ది మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ సార్. మా దగ్గర మా విలేజ్ లో ఒక అమ్మాయికి ఇచ్చాం సార్. సార్ వినబడుతుంది సార్ వాయిస్? చెప్పండి. వినబడుతుంది ఆ, వినబడుతుంది. అవును సార్. ఆమెకు వాళ్ళ మామ చనిపోయిండే. మాకు తెలియదు సార్ ఆ విషయం. వాళ్ళ మామ చనిపోతే ఆమె కొంచెం శ్వాస కొంచెం ఇబ్బంది పడ్డది. అంటే హార్ట్ ప్రాబ్లం ఉండేనంట ఆమెకి. ఓకే. అయితే మేమేం చేసినామంటే అక్కడికి పోయిన తర్వాత తెలిసింది, వాళ్ళ హాస్పిటల్ తీసుకుపోయిన అనేసరికి మేము సరే అనుకొని కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత ఆమెకు పోయి కలిసి చెప్పాను సార్. ప్రొడక్ట్స్ ఆమె తీసుకున్నది. ఆమె కూడా నియర్లీ 15 kgs వెయిట్ లాస్ అయింది సార్. ఆమె పరేషాన్ అయింది. నాకు ఏమి ఇచ్చారు, నేను ఏం తీసుకున్నా, ఇంతగానం నేను ఎట్లా వెయిట్ లాస్ అయ్యానని మిరాకిల్ అయిపోయింది సార్ ఆమె. ఆమె ఎప్పుడు ఓకే. పోయినా కానీ థ్యాంక్ యూ అని అంటున్నది. మన ప్రోడక్ట్ డైలీ యూజ్ చేసుకుంటున్నారు. ఓకే సార్, అదొకటి. మళ్ళా ఆ, వేరే వేరే వాళ్ళకు కూడా ఇచ్చాము. ఇంకా మన ప్రోడక్ట్ వాడుతున్నాం. బాగా బాడీ ఇది అనేది వీడియో ఆ, కనిపించదు వాళ్ళకి. అంటే హెల్దీగా ఉన్నది, అల్కాగా ఉన్నది, ఆ బరువు లేదు అని అంటున్నారు సార్. చాలా మంది రిజల్ట్ ఉన్నదని చెప్తున్నారు. వద్దు ఓకే చూసి. సార్. ఓకే. మీరు ఇచ్చిన వాళ్ళ దాంట్లో మేజర్ గా మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిన క్లయింట్ ఎవరు ఉన్నారా? నా ఫస్ట్ క్లాస్ అదే సార్. నేను ఈ వెయిట్ లాస్ అయిన ఆమెనే సార్. ఆ. అవును సార్. మళ్ళీ అందులో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందా? తనకు స్వాతంత్రం. అవును, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు నాగమణి అని మా ఆఫీస్లో పనిచేస్తారు సార్ అక్క. ఆమె కూడా చాలా బాగుంది రిజల్ట్. ఆమె కూడా వెయిట్ లాస్ కోసం తీసుకున్నారు. బాగుంది అర్జున్ రిజల్ట్ అని చెప్పారు సార్. ఇంకా అది కంప్లీట్ కాలేదు. అది ఇంకా వాళ్ళు ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు. దగ్గర దగ్గర 15 days to 20 days అవుతున్నారు సార్ వాళ్ళు. వాళ్ళకి కూడా రిజల్ట్ త్వరలో నేను చూడబోతున్నాను సార్ నేను. ఓకే. సూపర్. మీ టెస్టిమోనియల్ వింటుంటే ఆసంగా ఉంది. ఇంకోటి అర్జున్, నేను ఒకటి విషయం అడగాలనుకుంటున్నాను. ఒకవేళగా మీకు అవకాశం వచ్చి ఒక పెద్ద టీం వచ్చింది అనుకోండి, అనుకోండి, ఆ పెద్ద సార్ టీం ద్వారా మీరు ఎలా ఊహించుకుంటున్నారు? 2030కి మీ లైఫ్ లో ఏం మిరాకిల్ జరగబోతుంది అనుకుంటున్నారు మీరు? సార్ నా గోల్ అయితే అదే సార్. 2030 కల్లా నేను డైమండ్ కావాలని అనుకుంటున్నాను. అయితే ఎవరి ఫైనాన్షియల్ గా ఎవరి దగ్గర నేను చేయి చాపకుండా నేను నా గోల్ ప్రకారంగా నేను నా టీం ని మొత్తాన్ని నేను చాలా మంచిగా మెయింటైన్ చేసుకుంటూ ఆ, మీ మీ బ్లెస్సింగ్స్, రాంబాబు సార్ బ్లెస్సింగ్, మన మేడంల బ్లెస్సింగ్ తీసుకొని నేను చాలా ఆ, ఒక అర్జున్ అంటే ఏందనేది ఒకసారి ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను సార్. అదే నా గోల్. సూపర్. పవర్ అర్జున్ అంటే ఏంటో ప్రూవ్ చేయాల. అవును సార్. దీనికి మీ శిల్ప ఎలా హెల్ప్ చేస్తుంది, మీ వైఫ్? ఓకే సార్, పర్వాలేదు, చాలా బాగుంది సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఫోన్ చేసినప్పుడు ఎక్కడున్నారు అంటే అక్కడున్నా అంటే అక్కడేం పని చేస్తున్నావు, ఇంటికి రా అంటుండే సార్. ఇప్పుడు ఏంటంటే యాడున్నా అంటే నిన్న మేము డెమో చూపెట్టడానికి వెళ్ళాం సార్. ఎక్కడున్నారని ఫోన్ చేశారు. పలానా ఊళ్ళో ఉన్నానంటే సరే సరే నీ పని నువ్వు చేయని పెట్టేసింది సార్. ఓకే. సూపర్. ఆ, ఈ బిజినెస్ కాదు, ఈ ఆపర్చునిటీ అలాంటిది. లైఫ్ లో మనకి ఏం కావాలో తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే ఓకే. సార్. బ్యాక్ టు మన గురు రాంబాబు సార్. మల్లేష్ గారు, మీ దగ్గర ఈ ఈ మన 1 సెకండ్ నేను